కాపాడండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం ఆలోచించండి. హత్యలు వద్దు, జీవితం ముద్దు. ఆత్మహత్యలు వద్దు, జీవితం ముద్దు. ఒక్క క్షణం ఆలోచించండి. నిండు జీవితం ఒక్క క్షణం ఆలోచించండి. ఆత్మహత్యలొద్దు, జీవితం ముద్దు. ఆత్మహత్యలొద్దు, జీవితం ముద్దు. ఒక్క క్షణం ఆలోచించండి. నిండు జీవితాన్ని కాపాడండి. ఒక్క క్షణం ఆలోచించండి. నిండు జీవితాన్ని కాపాడండి. ఆత్మహత్య వద్దు, జీవితం ముద్దు. ఆత్మహత్య వద్దు, జీవితం ముద్దు. నిండు జీవితం ఉండగా ఆత్మహత్య ఎందుకు దండగా? నిండు జీవితం ఉండగా నిండు జీవితం ఉండగా ఆత్మహత్య ఎందుకు దండగా? ఆత్మహత్య వద్దు, జీవితం ముద్దు. ఆత్మహత్య వద్దు, జీవితం ముద్దు. ఆత్మహత్య వద్దు, జీవితం ముద్దు. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం ఆలోచించండి. జీవితాన్ని కాపాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గ్రౌండ్ నుండి రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ దాకా ఒక ర్యాలీ నిర్వహించాము. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ ముఖ్య కార్యదర్శి నేను డాక్టర్ కె శ్రీశైలం. మేము సమిష్టంగా ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ ర్యాలీ నిర్వహించాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్లతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాని తర్వాత అతిపెద్దగా మృతి చెందే కారణం ఏంటంటే ఆత్మహత్యలు. గమనార్థం ఏంటంటే ఈ రెండు కూడా నివారించవచ్చు, ప్రివెన్షన్ చేయొచ్చు. యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు, ఈ సూసైడ్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. సమాజంలో ఒత్తిడి వల్ల ఎంతోమంది యువకులు ముందు ఎగ్జామ్స్లో ఫెయిల్ కావడము, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని చెప్పు ఏదో అప్పుడప్పుడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఒత్తిడి, ఈ ప్రెషర్స్ ఎలా అయిపోయిందంటే చిన్న ఏజ్లోనే చనిపోవడం కాదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాలవుతున్నారు. సో ఇది సమాజంలో ఒక మంచి మెసేజ్ కాదు. ఇది ఇవన్నీ చూసి కొంతమంది హీరోయిక్గా కూడా ఊహించుకుంటుంటారు. సో ఆత్మహత్యలు నివారించాలంటే సమాజంలో ఒక అవగాహన కలగాలి. వాళ్ళని తొందరగా ఎట్లా గుర్తించాలి, డిప్రెషన్ గురయ్యే మనుషులను ఏ విధంగా ఏర్పాటు చేయాలనేది ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి అవసరము. ఎందుకోసం అంటే ఈ సమస్య కేవలము స్టూడెంట్స్లోనే ఉంటుంది అనుకోవద్దు, ఇతరుల్లో కూడా రావచ్చు. సో గమనించాల్సింది ఏంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటుంటాం. తొందరగా వాళ్ళని ఏ విధంగా గుర్తించడము. ఒక చిన్న పిల్లోడు బాగా యాక్టివ్గా ఉండి ఆడుకునే వ్యక్తి సడన్గా ఆటలు మానుకోవడం కానీ, బాగా హ్యాపీగా సంతోషంగా ఉండే వ్యక్తి ఫ్రెండ్స్తో సర్కిల్లో తిరగకుండా సపరేట్గా కూర్చోవడము, బాగా లోన్లీగా ఫీల్ కావడము, వాళ్ళ మాటలలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏర్పాటు చేయొచ్చు. ఇవన్నీ మనం గమనించి ఆ వ్యక్తులను త్వరగా ఇమీడియట్గా వాళ్ళకు సహాయము సింపుల్
ఒక చిన్న సింపుల్ టాక్ ఇట్లాంటి ఆన్లైన్ కూడా వచ్చినాయి. జస్ట్ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేస్తుంటారు. ముందు సైకియాట్రిస్ట్ అని అంటే అదో మెంటల్ డాక్టర్ అనే స్టిగ్మా అనేది ఉండేది. ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎంతోమంది ప్రాణాలని మనం కాపాడచ్చు. సో రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్లో ప్లీజ్ ఒత్తిడికి గురి కావద్దు. క్షణాలలో నిర్ణయం తీసుకొని ప్రెషియస్ ప్రాణాన్ని కోల్పోవద్దు. ప్రాణాలని కాపాడుకోవాలి. జీవిస్తేనే మనం ఇవన్నీ ఎవరు కూడా సమస్యలు లేకుండా ఉండరు. ప్రతి ఒక్క మనిషి సమస్యతో ఉంటారు. కానీ దాన్ని ఎదురించి మనం జయించాలా కానీ ప్రాణం తీసుకోవడం అది ఒక పిరికి తరము. సో ఈ మానసిక ఒత్తిడిలో మనం ఏ విధంగా సాయం చేయాలి, సో మీడియా ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తాం. ఆత్మహత్యల నివారణ దినోత్సవం నాడు ఐఎంఏ నిజామాబాద్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్ దామోదరరావు గారిని ఈ నివారణ దినోత్సవం నాడు మనం తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్కరు వారి యొక్క బాధ్యత గుర్తించి ఆత్మహత్య అన్నది సమాధానం కాదు, మనం దానిని ఎదుర్కొని అది కౌన్సిలింగ్ చేసి, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే ఏముండదు, ఏం లేదు. అటు కుటుంబము విచ్ఛిన్నమవుతుంది, ఇటు మొత్తం సమాజము ఇదవుతుంది. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఒంటరిగా అయిపోతారు, వాళ్ళని కాపాడేటోళ్ళు కష్టమవుతుంది. అందుకొరకు ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఆత్మహత్యల నివారణ దినోత్సవం నాడు మేము జరుగుతున్నాము. ఇది చాలా ముఖ్య విషయము మన దేశానికి కానీ, మన సమాజానికి కానీ, మన కుటుంబానికి కానీ. సో అందరినీ దీని కొరకు ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సెప్టెంబర్ 10th ఆత్మహత్య నివారణ దినోత్సవం మీరు చూస్తున్నారు. యాక్చువల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చూసుకున్నట్లయితే దాదాపు 7 లక్షల మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. ఇది చాలా బాధాకరం. మన ఇండియా విషయానికి వస్తే దాదాపు మోర్ దాన్ 1.5 lakh మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు ఈ ఆత్మహత్యల ద్వారా. ఇంకా మళ్ళీ దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపు 35 to 40% పీపుల్ స్టూడెంట్స్ యంగ్ మన జీవితానికి మన దేశానికి వెన్నుముక యువత అంటారు. అట్లాంటి యువత చిన్న కారణాలకు క్షణికావేశంలోనే అయ్యి మత్తు పదార్థాలకు బానిసయ్యి, లేకపోతే ప్రేమ వైఫల్యమనో, లేకపోతే ఏదో చిన్న చిన్న విషయాలకు ఏంటంటే 35 to 40% యువత చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇది మనము ప్రజలు చాలా ఈ సమస్యను చాలా సీరియస్గా తీసుకోవాలా. ఇదేదో మేము డాక్టర్స్ చేయడం అని కాదు, ప్రజలు స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజల్లో ఈ మార్పు అనేది రావాలా. ఎందుకంటే మేము యాజ్ సైకియాట్రిక్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్, రోటరీ క్లబ్, తర్వాత జేసీఐ, తర్వాత ఇలాంటి చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాం. కానీ ప్రజల్లో ఇప్పుడు మేము వాళ్ళల్లో అంటే పేరెంట్స్లో కానీ, తర్వాత స్టూడెంట్స్లో కానీ, స్కూల్ యాజమాన్యంలో కానీ, తర్వాత ప్రజల్లో కానీ మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న స్టాటిస్ చూసినట్లయితే 70% మంది మగవాళ్ళలో ఈ సూసైడ్, అంటే ఒకవేళ ఈ జెండర్ వైజ్ చూసుకున్నట్లయితే 70% మంది మగవాళ్ళలో ఈ చూస్తున్నాం. తర్వాత ఇంకా మన రాష్ట్రాల వైజ్ చూసినట్లయితే మహారాష్ట్ర అండ్ తెలంగాణ కూడా మనం ఏంటంటే అందులో 2వ స్థానంలో 2వ నుంచి 3వ స్థానం మధ్యలో కనిపిస్తున్నది. కాబట్టి ఇది మేము ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ఇక్కడ మా రాష్ట్ర ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా పాస్ట్ ప్రెసిడెంట్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర శాఖ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ రావు సార్. ఈయన యాక్చువల్గా సార్ మంచి మూవీస్ ద్వారా మెసేజ్ అదర్ ఇష్యూస్ ద్వారా మోటివేట్ చేస్తుంటారు. అండ్ మా ఇమ్మీడియట్ మా పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జార్జ్ రెడ్డి గారు కూడా ఇక్కడికి నిజామాబాద్ రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మాకు ఇది జస్ట్ మేము నిన్న ఒక 2 days ముందు మేము అనుకున్నాము. ఇమీడియట్గా మా ఐఎంఏ నిజామాబాద్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదరరావు సార్ గారు ఇమీడియట్గా అడిగిన వెంటనే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడము. తర్వాత మా జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీశైలం సార్, ఆయన ఐఎంఏని కాదు రెడ్ క్రాస్, తర్వాత ఐఏపీ నేషనల్ లెవెల్లో చాలా యాక్టివ్ వర్క్ చేస్తున్నారు. సో ఇంకా మా ఇక్కడ ఏంటంటే హ్యాపీ థింగ్ ఏంటంటే మా ఇక్కడ ఫిజిషియన్స్ మా డాక్టర్ కరుణాకర్ సార్ ఇవాళ ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఒక అంటే అందరినీ మోటివేట్ చేయడము. తర్వాత జీవన్ రావు గారు యాక్చువల్ ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన మన రీసెంట్ డ్రగ్ అడిక్షన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన క్రియాశీలక పాత్ర తీసుకున్నారు. తర్వాత
రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు మీరు మీ అమూల్యమైన సపోర్ట్, థ్యాంక్ యూ. ఎందుకంటే మళ్ళీ మా యంగ్ అండ్ డైనమిక్ మా ట్రెజరర్ కోశాధికారి మరియు మంచి పల్నాడు డిస్ట్రిక్ట్ కోవిడ్ టైంలో చాలా నిజామాబాద్ ప్రజలకు మంచి సర్వీస్ అందించారు. తర్వాత ఇక్కడ మన జేసీఐ నుంచి కూడా వాళ్ళు కూడా ఇక్కడికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఏంటంటే ఒక మెసేజ్ ఏంటంటే మనం చచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు బతకడానికి ఎందుకు అదే ధైర్యాన్ని ఎందుకు ప్రదర్శించవద్దు. కాబట్టి మేము చిన్న స్లోగన్స్ ఏంటంటే ఇదేంటంటే మనం అనుకుంటాం ఒక ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక కొద్దిగా అన్నం పెట్టినప్పటికీ అంత ఆకలి తీరుతుందంటే ఆహా ఎవరు నాకు ఇంత ఈ టైంలో ఆహారం పెట్టారని ఉంటుంది. కానీ మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే బాధలో ఉన్నవాడికి జస్ట్ భుజం మీద చేసి మేము ఉన్నామని చెప్పండి చాలు. వాడికి ఏమవుతుందంటే అరే నాకు ఒక పర్సన్ నా మీద నాకు సపోర్ట్ ఉందనే ధైర్యంతో ఆత్మహత్యలకు విరమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో కేసెస్ మేము చూస్తుంటాం. మీరు జస్ట్ మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఒక్క క్షణం మీరు ఆలోచించండి. చనిపోయే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ లేదా మీ మదర్ క్షణాల గురించి కానీ లేకపోతే మీ యొక్క అచీవ్మెంట్స్ గురించి ఆలోచించండి. మీకు మళ్ళీ బతకాలనిపిస్తుంది, సంతోషం ఉండాలనిపిస్తుంది. సో ఇది ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు, దీనికి సొల్యూషన్స్ ఉంది. సో ఇవాళ మా మంచి మెసేజ్ ఇవ్వడానికి మా శ్రీధర్రావు సార్ కూడా వచ్చారు. సార్ చిన్న బ్రీఫ్ మెసేజ్ ఇవ్వాలి. ఈరోజు ఆత్మహత్యలు వద్దు, జీవితానికి ఒక ఆశయం ముద్దు అనేటువంటి ఒక స్లోగన్ మనం అందరం గుర్తుంచుకోవాలి. రెండు విషయాలు. ఫస్ట్ విషయం ఏంటిదంటే మనం ఏదైనా సినిమా పోతాం, సినిమాకి పోతే ఒక మ్యాస్కులైన్ ఫిగర్ ఉండి 4 ప్యాక్ ఉన్న హీరో అల్లు అర్జున్ లాంటి, ప్రభాస్ లాంటి వాళ్ళ సినిమాలు చూస్తాం. ఈ హిందీ సినిమాకి పోతే ఒక సల్మాన్ ఖాన్ సినిమా చూస్తాం, ఆయనకు అన్ని మజిల్స్ చూపిస్తూ ఉంటారు. అంటే మనకు తెలియకుండానే ఒక ఫిట్నెస్ మ్యాస్కులైన్ ఫ్యూచర్ను ఒక ఎక్దమ్ ఫిట్ ఉన్నటువంటి దీపికా పడుకొని, ఐశ్వర్యరావు లాంటి, సమంత లాంటి వాళ్ళ సినిమాలు చూస్తాం మనం. అంటే మనం తెలియకుండానే మనం అడ్మైర్ చేస్తున్నాం, ఒక ఫిట్నెస్ని అడ్మైర్ చేస్తున్నాం. ఒక హీరోయినో అడ్మైర్ చేసేదని కాదు అక్కడ. మనం ఒక ఫిట్నెస్ ఉన్నటువంటి ఫిగర్ను మనం అడ్మైర్ చేస్తాం. కానీ మన ప్రజలలో ఆ హెల్త్ చైతన్యం అనేటువంటిది ఇంకా పెరగాలి. ఏదో హీరోయిన్ ఫిట్ ఉంటే, 4 ప్యాక్ ఉంటే, 0 ఫిగర్ ఉంటే మనం అడ్మైర్ చేస్తున్నప్పుడు మనం రోజు పొద్దుగా లేవంగానే మన ముఖం మనం చూసుకుంటాం అద్దంలో. మన ముఖం మనం చూసుకున్నప్పుడు మనం ఫిట్ ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ ఫిట్నెస్ అనేటువంటిది డాక్టర్ దగ్గరికి పోకుండా, ఒక డిప్రెస్ కాకుండా, ఇటువంటి నెగటివ్ ఆత్మహత్య ఆలోచనలు రాకుండా కాపాడుతుంది. తల్లిదండ్రులకు నేను కోరుకునేటువంటి విషయం ఏంటిదంటే పొద్దున 6 గంటల తర్వాత బెడ్ మీద ఉంటే దరిద్రం. అది ఇంట్లో ఎవ్వరు కూడా 6 గంటల తర్వాత పడుకోవద్దు. అంటే షిఫ్ట్ సిస్టంలో పనిచేసే వాళ్ళకి ఎక్సెప్షన్. ఒక్కసారి లేచాక గ్రౌండ్కు పోకుండా, జిమ్కు పోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, ఎటువంటి వ్యాయామం చేయకుండా ఆ రోజు తిండి తినడం దండగా. ఎద్దు ఉండాలి, బుద్ధి ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సౌండ్ మైండ్, సౌండ్ బాడీ అంటారు. కానీ సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి విద్యార్థి గ్రౌండ్కు పోకుండా పుస్తకం బట్టి చదివితే పొద్దుగాల ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళు సాధించనియండి, ఎన్ని మెడికల్ సీట్ సాధించనియండి, ఐఐటీలో సీట్ సాధించనియండి, వాళ్ళు ఎంత పెద్ద స్కిల్డ్ వర్కర్ అన్నా కానివ్వండి, ఎంత పెద్ద ఒక లాయరో ఏదో కానివ్వండి, కానీ వాళ్ళకు బాడీ మైండ్ బ్యాలెన్స్ అనేది లేకుంటే వాళ్ళ సొసైటీకి 0 కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు కుటుంబానికి ఉపయోగపడరు, ఇటు సమాజానికి ఉపయోగపడరు. వాళ్ళ ప్రొఫెషన్లో కూడా వాళ్ళు అంటే క్రిమినల్ ఇంటెంట్ అనేది మనం చూస్తున్నాం. మనం కాళేశ్వరం ప్రాజెక్టు పెడితే కూలిపోయింది. ఎందుకు కూలిపోతుంది అంటే బాడీ మైండ్ బ్యాలెన్స్ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యం. ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. అప్పుడే సమస్యలను ఎదుర్కోగలుగుతారు, ప్రెజర్స్కు లొంగకుండా ఉంటారు. మంచి సమాజం కావాలంటే ఆరోగ్యమైన సమాజం కూడా అవసరం. మనం నిజామాబాద్ శాఖ వాళ్ళు, IMA, ఇటు ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ నిజామాబాద్ శాఖ ఇటువంటి ప్రోగ్రాం తీసుకున్నందుకు వాళ్ళకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సైకాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్
వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ డే 10 సెప్టెంబర్ ఈరోజు ఈ సూసైడ్ అవేర్నెస్ వాక్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆత్మహత్య అనేది మానసిక సమస్యకు సంబంధించింది. కొన్ని క్షణిక ఆవేశంలో జరిగే సూసైడ్స్, ఆత్మహత్యలు ప్రత్యేకంగా రైతుల్లో చూస్తున్నాము. అలాగే కొందరు లవ్ ఫెయిలియర్స్లో చూస్తున్నాము. ఇవన్నీ క్షణికంలో జరిగే ఆత్మహత్యలు. అదేవిధంగా డిప్రెషన్ అనేది, కుంగుబాటుతనం అనేది ఒక మానసిక జబ్బు. ఈ కుంగుబాటుతనం వల్ల, డిప్రెషన్ వల్ల అందులో సివియర్గా అంటే తీవ్రత పెరిగినప్పుడు ఈ ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం అనేది ఈ రోగుల్లో ఉండే లక్షణం. ఆత్మహత్య అనేది చివరి స్టేజ్కి వెళ్ళేసరికి అది నివారించడం అనేది మనం సకాలంలో గుర్తుపట్టి, ఆ లక్షణాలను గుర్తుపట్టి, డిప్రెషన్ని గుర్తుపట్టడం వల్ల మనం ఈ సూసైడ్స్ అనేవి, ఆత్మహత్యలను నివారించవచ్చు. వీటికి ప్రత్యేకంగా మానసిక వైద్యులము మేము దీంట్లో ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. వీటికి నివారణకి కౌన్సిలింగ్ ద్వారా, తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని ఒక ఆరోగ్య జబ్బులాగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం తప్పనిసరిగా నివారించవచ్చు. సో ప్రపంచమంతటా 10 సెప్టెంబర్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని దేశాల్లో చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి చాలా యాక్టివ్గా చేస్తున్నాము. అండ్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఒక సైకాట్రిస్టే కాదు, అందరూ వైద్యులందరూ ఈ ప్రోగ్రామ్ని నిన్న ఒక మెడికల్ సిఎంఈ చేయడం జరిగింది. ఈరోజు ఈ సూసైడ్ అవేర్నెస్ వాక్ ద్వారా ప్రజల్లోకి చెప్పాల్సింది ఏంటంటే మేమందరం ఉన్నాము, మనందరం కలిసి కడితేనే ఈ సమస్యని మనం నివారించవచ్చు. ప్రత్యేకంగా యువత, మన దేశానికి భవిత వీళ్ళని మనం కాపాడకపోతే తప్పనిసరిగా ఈ సూసైడ్స్ అనేవి పెరగడం జరుగుతుంది. కోవిడ్ తర్వాత చూస్తే ప్రత్యేకంగా ఈ సూసైడ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. దాన్ని మనం ఆపాలంటే ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళాలి. అంటే దీన్ని మనం నివారించాలంటే సకాలంలో గుర్తుపట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా, లేదంటే అవసరం ఉంటే ట్రీట్మెంట్ ద్వారా చేయడం అనేది తప్పనిసరి. ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్, డాక్టర్ దామోదరరావు సార్ అండ్ డాక్టర్ శ్రీశైలం సార్ అండ్ ఆల్ ది ఐఎంఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆకూడదు. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా మనం ఎలా అయితే మలేరియా నివారణకి, మనం ఎలాగైతే చికెన్ పాక్స్ నివారణ, మనం ఎలాగైతే బీపీ నివారణ, షుగర్ నివారణ, ఎలాగైతే అన్ని జబ్బులకి మనం క్యాన్సర్ నివారణ, అలాగే ఈ ఆత్మహత్యకు కూడా ఒక నివారణ అంటూ ఉంటుందని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడం అంటే చేయాలి. థ్యాంక్ యూ. పిల్లలు ఒంటరిగా ఉండడము, అక్కడిక్కడ సంచరించడం, మానసిక ఆందోళన చెందడం అవన్నీ గమనించి వైద్యుల దగ్గరికి పోతే వారికి సరియైన చికిత్స కూడా చేయబడుతుంది. మనోధైర్యాన్ని విడకూడదు. ఇళ్లలో విద్యాధనం జగత్మూలం, ధనం మూలం మిదం జగత్. విద్య అనేది గొప్పది. విద్యా సంస్థలలో కూడా స్ట్రెస్ పెరిగి పిల్లలు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. అటువంటివి చేయకుండా ఈ నివారణ దినోత్సవం చేస్తూ మనం మేమున్నాము అండగానే ఒక నినాదంతో ముందుకెళ్తున్న వైద్య బృందాలకు, తర్వాత నిపుణులకు అందరికీ మా యొక్క అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తూ మన భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా మనం ఆదర్శమై ఈ ఆత్మహత్యల నివారణకు ఎన్నో విధాల కృషి చేయాలని వారి అందరినీ ఆశిస్తున్నాము. నేను డాక్టర్ కరుణాకర్, సీనియర్ ఫిజిషియన్, నిజామాబాద్లో గత 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ప్రతి సంవత్సరము 10వ తారీఖు సెప్టెంబర్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అబ్జర్వ్ చేస్తున్నాము. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఈ సూసైడ్స్ లేదా డిప్రెషన్ ఇది అనేది ఒక సైకియాట్రిస్టు లేక సైకాలజిస్ట్ సంబంధించిన విషయమే కాదు. ప్రతి ఒక్క వైద్యుడు, ప్రతి ఒక్క ఎంబీబీఎస్ నుంచి ఆయుష్ డాక్టర్స్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరు ఇలాంటి కేసెస్ను, డిప్రెషన్ కేసెస్ను తమ డే టు డే క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు తమ దగ్గరకు వచ్చిన పేషెంట్ ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ను, సూసైడల్ సిమ్టమ్స్ను ఎర్లీ స్టేజ్లో వాళ్ళు అబ్జర్వ్ చేసేసి అలాంటి పేషెంట్స్కి స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు కాకపోతే వాళ్ళు మనకి అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టులు దగ్గరికి రిఫర్ చేసేస్తే ఇలాంటి సూసైడ్స్ అనేవి మనము నివారించే పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఈ సూసైడల్ అటెంప్ట్స్, సూసైడల్ టెండెన్సీ లేదా డిప్రెషన్ అనేది పెద్దగా సీరియస్ విషయం ఏం కాదు. ఒకప్పుడు మనకి అందుబాటులో డిప్రెషన్ సంబంధించిన మందులు చాలా తక్కువగా ఉండేవి. 1-2 మెడిసిన్స్ ఉండేవి. అయితే ఇప్పుడు మనకి మెడిసిన్ అనేది బాగా డెవలప్ అవుతున్నది. మెడిసిన్స్ కూడా బాగా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి అవి కూడా తక్కువ రేట్లోనే మనకి అందుబాటులో ఉంటున్నాయి.
కాబట్టి అలాంటి మందులు వచ్చిన ఈ సందర్భంలో మనకి సూసైడ్స్ అనేవి మనము ఈ ప్రజెంట్ టైంలో చూడడం అనేది మనం భరించలేని విషయం. కాబట్టి ప్రతి ఒక్క డాక్టరు తమ వంతుగా ఇలాంటి సీరియస్ కేసెస్ తమతో కాకపోతే మన స్పెషలిస్టు సైకియాట్రిస్ట్కి రిఫర్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాకుండా దీనికి ఇనిషియల్ స్టేజ్లో కౌన్సిలింగ్ ద్వారా చాలా వరకు ఒక 50% పేషెంట్స్లో మనం వాళ్ళని బాగు చేయగలుగుతాము. కౌన్సిలింగ్ అనేది ఎర్లీ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మందులు అవసరం లేదు, ఎందుకంటే మందులు వాడడం వల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఎర్లీ స్టేజ్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా న్యాయం చేయగలిగితే మెడిసిన్స్ ఆ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనము ప్రివెంట్ చేయగలుగుతాం. కాబట్టి సైకాలజిస్ట్ లేదా క్లినికల్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైన రోలు. ప్రతి ఒక్కరిని ఇనిషియల్ స్టేజ్లో కౌన్సిలింగ్ త్రూ మనం న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. దాని తర్వాతే మనం మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించగలుగుతాం, ప్లస్ వాళ్ళ ఆర్థిక భారం కూడా తగ్గించగలుగుతాం. ఇలాంటి సూసైడ్స్ని ప్రివెంట్ చేయడానికి ఒక డాక్టరే కాదు, తమ వంతుగా ప్రభుత్వము, సొసైటీ కూడా తమ వంతుగా తమ రోల్ నిర్వహించాలి. ఏ విధంగా అంటే ఈ రోజులలో మనము సిల్లీ జోక్స్తో ఈ రీల్స్ తయారు చేస్తూ చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఇలాంటి సిల్లీ జోక్స్తో మీరు రీల్స్ చేయకుండా ఒక థీమ్ను, ఒక మెసేజ్ని సమాజానికి పాస్ ఆన్ చేసేటట్టుగా మీరు రీల్స్ మీరు తయారు చేసేసి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే చాలామంది ఈ సూసైడ్స్ అనేది ఏంది, దానివల్ల మనము ఎంత నష్టపోతున్నాం, ఫ్యామిలీకి ఎంతగా మనం బర్డెన్ అవుతున్నాం, మనం పోతే మన పిల్లలకి ఎంతగా కష్టపెట్టి మనము పైకి వెళ్ళిపోతున్నాం, ఇలాంటి విషయాల అవేర్నెస్ కలుగుతుంది. కాబట్టి రీల్స్ ద్వారా కూడా మనము సోషల్ మీడియా ద్వారా కూడా మన పబ్లిక్కి తొందరగా రీచ్ కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో 4-5 గంటలు సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఫాస్టెస్ట్ మెథడ్ టు రీచ్ ది కామన్ మ్యాన్ ఆర్ సొసైటీ రీల్స్ తయారు చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసి దీనికి సంబంధించిన రీల్స్లో మన సైకియాట్రిస్ట్ కూడా వాళ్ళ మెసేజ్ని ఇచ్చేస్తే తొందరగా ఇది రీచ్ అవుతుంది. కాబట్టి మనము ఈ రైతుల సూసైడ్స్ను, తర్వాత చేనేత కార్మికుల సూసైడ్స్ను, ఇతర పూర్ పీపుల్ లేకపోతే రిచ్ పీపుల్ కూడా ఈ రోజుల్లో సూసైడ్ చేసుకుంటారు. ఎవరి లెవెల్లో వాళ్ళకి సమస్యలు ఉంటున్నాయి. ఒక పూరు రిచ్ అనే ఒక ఇష్యూ కాదు అది. ప్రతి ఒక్కరు, ఒక ఏజ్ కూడా సమస్య కాదు. ప్రతి ఒక్కరు ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళు లోన్లీ ఫీల్ అయిపోయి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి సోషల్ మీడియా ద్వారా కూడా మనము కొంచెం ప్రచారం చేసేసి ఈ సూసైడ్ని నివారించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈరోజు ఐఎంఏ నిజామాబాద్ మరియు ఇండియన్ సైకియాట్రీ సొసైటీ నిజామాబాద్ బ్రాంచ్ తరఫున డాక్టర్ విశాల్ సార్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. దీనికి గాను మనకి హైదరాబాద్ నుంచి జాజిరెడ్డి సార్ గారు అండ్ వరంగల్ నుంచి సీనియర్ డాక్టర్ సిద్ధరాజు సార్ గారు కూడా వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పుట్టడం అనేది మన హక్కు, కానీ ప్రాణం తీసుకోవడం మన హక్కు కాదు. ఎందుకని జీవితాలను నాశనం చేసుకుంటారు అనేది అర్థం కావట్లేదు. ఈ మధ్య చూస్తుంటే యూత్లో ఆత్మహత్యలు చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి. దానికి ముఖ్య కారణాలు ఏంటంటే అడిక్షన్స్, స్మోకింగ్ అడిక్షన్స్, డ్రగ్స్ అడిక్షన్స్, డ్రింకింగ్, అన్నిటికంటే డేంజర్ అందరికీ తెలియని సైలెంట్ కిల్లర్ ఇంకొకటి ఏంటంటే ఈ స్క్రీన్ అడిక్షన్. ఇవన్నీ అడిక్షన్స్ అయిపోయేసరికి వాళ్ళలో ఏంటంటే ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, స్లీప్ సరిగా లేకపోవడము అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇంకొక కారణంగా మనం తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళలో ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల చిన్న చిన్న విషయాలకే సీరియస్గా తీసుకోవడము. నాన్న తిట్టాడని, అమ్మ ఫోన్ ఇవ్వలేదని, చదువుకో అని చెప్తే చిన్న చిన్న విషయాలకి మనం వాళ్ళు సూసైడ్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రెస్ని తీసుకొని పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు జీవితంలో. ఎవరైనా కూడా ఎవరికి కూడా లైఫ్ అనేది ఒక పూలపాన్పులాగా ఉండదు. ఎవరైనా సరే కష్టాలని అధిగమించి ఎటువంటి బాధలనైనా సరే తట్టుకొని, తల్లిదండ్రులు సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు, సరిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇవన్నీ తెలిసి కూడా ఎంతోమంది జీవితాలను చదివి కూడా ఈరోజు యూత్ ఎట్లా అయిపోయారంటే చిన్న చిన్న విషయాలకి, అంటే ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ అడిక్షన్స్ ఇవన్నిటి వల్ల ఉండడం వల్ల వాళ్ళకి ఒక బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు, అమ్మాయి మాట్లాడలేదని, లేకపోతే లవ్లో ఫెయిల్ అయిపోయారని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కొన్ని విషయాలు కొంతమంది తీసి వైరల్ చేయడం, అది వైరల్ అయిపోయేసరికి వీళ్ళు దాన్ని డిప్రెషన్ అయిపోయి అయ్యో నా పరువు పోయింది కదా అని చెప్పేసి ఎవరికి అంతకు టైం లేదు. ఒక వీడియో ఉంటే చూస్తారు, నవ్వుకుంటారు, వదిలేస్తారు. కానీ మరి నా పరువు పోయింది అది ఇది అని చెప్పేసి సీరియస్గా తీసుకొని వాళ్ళు ఆ వీటికి సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, మీ ఇంట్లో ఎవరైనా కూడా ఈ రకమైన ఆలోచనతో కనిపిస్తున్నప్పుడు మీరు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మన సైకాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. వాళ్ళు మీకు మంచి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మెడిసిన్స్ అవసరం ఉంటే మెడిసిన్స్ ఇస్తారు. అండ్ కొన్ని రోజులు మీరు ఆ ఫేజ్ని క్రాస్ చేస్తే మీ జీవితం అనేది
ముందుకెళ్తుంటే మీరు ఒక అద్భుతమైన జీవితం కావచ్చు, రేపు పొద్దున మీరు ఒక మంచి పర్సన్ కావచ్చు, ఇంకా ఒక పెద్ద డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకపోతే మంచి పొలిటీషియన్ కావచ్చు, ప్రపంచానికి ఉపయోగపడే ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. కాబట్టి ఏ ఒక్కరు కూడా మీ జీవితాలను వేస్ట్ చేసుకోవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, మంచి కౌన్సిలింగ్ తీసుకోండి, ఒపీనియన్ తీసుకోండి, అవసరమైతే మెడికేషన్స్ వాడండి. కానీ ఇటువంటి కష్టాలు బాధలు ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కూడా ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఒక సైకాట్రిస్ట్, మంచి సైకాట్రిస్ట్ని కలవండి, మీ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన డాక్టర్ విశాల్ సార్కి అండ్ ఐఎంఎనిజం వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. జీవితం ఉండగా ఆత్మహత్య దండగా, ఆత్మహత్య దండగా, ఆత్మహత్య దండగా.